హాయ్ అండి, ఇది తిరుమల లాగ్లో పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇది మేము బైక్లో వెళ్తున్నామని చెప్పాను కదా, అది పార్ట్ 2. ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను. మేము తిరుమలకి అయితే వచ్చేసాము. ఇంక ఇదే అండి ఎంట్రన్స్, అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి డ్యూటీస్ వేసినప్పుడు వాళ్ళకి రూమ్స్ ఇస్తారంట, ఇదని చూపిస్తూ ఉన్నారు. ఇంకా సో మా హస్బెండ్ అయితే డ్యూటీలోనే ఉన్నారు కాబట్టి మాకు కొంచెం దర్శనం అనేది ఇంకొద్దిగా ఈజీ అయిపోయింది ఇక్కడ. సో ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే సుబుధం దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా బ్యాగ్స్ అలాగే ఇంకా మొబైల్ ఫోన్స్ అన్ని మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అయితే ఇచ్చేసారు. ఇంకా పాపతో పాటు వెళ్ళేది కాబట్టి నేను ఓన్లీ పాల బాటిల్ ఒకటే తీసుకెళ్ళాను హ్యాండ్ బ్యాగ్లో. ఇంకా క్యూ అయితే ఉంది, చూసారు ఎంతమంది చిన్న పిల్లలతో వెళ్తున్నారు. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలాగే 1 అవర్లో అయిపోయింది మా దర్శనం అయితే. నేను పెద్ద క్రౌడ్ ఏమంతగా ఏం లేరు, మేము వెళ్ళింది సాటర్డే అది కూడా, కానీ క్రౌడ్ ఏమంతగా లేరు, కొంచెం ఈజీగా అయిపోయింది దర్శనం కూడా. నేనైతే 4 years తర్వాత వచ్చాను కదా, నాకైతే చాలా ఎక్సైటెడ్ అనిపించింది. అసలు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందులో బైక్లో కదా వచ్చింది, నాకు ఇంకా ఎక్సైటెడ్గా అనిపించింది. ఇంకా దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా అలాగే చుట్టూరు కొన్ని ఫొటోస్ అన్ని తీసుకునేసి ఇంకా లాస్ట్ అక్కడ గోపురం దగ్గర అయితే మా హస్బెండ్ అయితే ఇంకా టెంకాయ కొట్టేశారు. ఇంకా అక్కడి నుంచి దండం పెట్టుకొని అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం షాపింగ్ ఏమైనా ఉంటే అక్కడ కొద్దిగా షాపింగ్ చేసాము. కానీ ఇంకా పైన అయితే ఒకరో కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా, మేమైతే అలా చేసుకొని అయితే వచ్చేసాము. అలాగే ఇంకా కిందకి దిగేటప్పుడు మాకు రైట్ సైడ్ పార్క్ అయితే కనిపించింది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను పార్క్ ఫుల్ డీటెయిల్స్ అన్ని. ఈ పార్క్ ఒక్కసారి మీరు అందరూ ఎవరైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి, ఎందుకంటే దీంట్లో చాలా అంటే క్రియేటివిటీ ఎక్కువ ఉన్నది అసలు. కానీ పీస్ఫుల్గా ఉంది, ఎవరు లేరు ఆ పార్క్లో కూడా అసలు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అక్కడ కొన్ని అయితే నాకు విచిత్రంగా కూడా అనిపించాయి. ఇంకా నేను పార్ట్ 1లో చేశాను కదా పులిహోర, ఇంకా మేము అక్కడికి తీసుకెళ్ళి ఫుల్ ఫ్యామిలీ మొత్తం అలా తినేసి ఇంకాసేపు పార్క్లోనే కాసేపు ఉండేసి అలాగే ఫొటోస్ తీసుకొని మేమైతే ఇంకా కిందకైతే బయలుదేరిపోయాము. ఇంకా బయలుదేరేటప్పుడు నాకు ఇంకా పార్క్లోనే ఇంకా ఉండాలనిపించింది. ఎంత పీస్ఫుల్గా ఉందో, ఆ క్రియేటివిటీ చూసారా, చెట్లన్నింటినీ మెలికి తిప్పారు. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో అదైతే అసలు. అలాగే మేమైతే అక్కడ ఒక బాతుల్ని కూడా చూసాం. అంత క్రియేటివిటీ ఎలా వచ్చిందిరా బాబు వీళ్ళకి అనుకున్నాను నేనైతే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంత క్రియేటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు. అది ఎలా చేశారో నాకైతే అర్థం కాలేదు. మీకైనా ఎలాగైనా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి, ఆ క్రియేటివిటీ ఎట్లా చేస్తుంటారు వాళ్ళ షేపులతో అనేది. అలాగే ఇంతకు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చేస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే పార్ట్ 3 అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడితో అయితే ఎండ్ కాలేదు. నేను నెక్స్ట్ వీడియోలో మేము కిందకి దిగేటప్పుడు కొన్ని అడ్వెంచర్స్ చేసాము, అది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీరు కానీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.